యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలోకి మనం చూస్తే గాడ్ గేవ్ హిమ్ అ డబుల్ ఫర్ ఆల్ ద ట్రబుల్. యోబు వెళ్ళిన ట్రబుల్ అంతటికి డబుల్ బ్లెస్సింగ్, రెండంతల ఆశీర్వాదము దేవుడు యోబుకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే శ్రమలో యోబు దేవుని విడిచిపెట్టలేదు, శ్రమలో యోబు దేవుని దూషించలేదు, నిందించలేదు, విశ్వాసంలో ఎంత మాత్రం సన్నగిల్లలేదు, కానీ దేవుని స్తుతించే అనుభవాన్ని యోబు కలిగి ఉన్నాడు. రెండో వ్యక్తి ఎవరని ఆలోచిస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో నెబుకద్నెజర్ రాజు బంగారు ప్రతిమను దూరా అనే మైదానంలో నిలబెట్టి, ఈ ప్రతిమకు మ్రొక్కని వారిని నేను వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పినప్పుడు షద్రక్ మెషక్ అబెద్నగోలు దేవుని కొరకు నిలబడ్డారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ అంశాన్ని, ఆ మాటలు మనం గమనించవచ్చు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో షద్రక్ మెషక్ అబెద్నగోలు రాజు ఆజ్ఞను ధిక్కరించిన సమయంలో వారు చెప్తున్న మాట 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ షద్రక్ మెషక్ అబెద్నగోలు శ్రమలో ఏం చేశారంటే దేవుని కొరకు నిలబడ్డారు. మొట్టమొదటిగా యోబు జీవితంలోంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమలలో దేవుని స్తుతించే అనుభవం యోబు భక్తుని జీవితం నుండి మనం నేర్చుకుంటే, షద్రక్ మెషక్ అబెద్నగోలు శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డారు. చూడండి, కొన్నిసార్లు కష్ట పరిస్థితులు వచ్చేదాకా బాగానే ఉంటాం, కానీ పరిస్థితులు కొంచెం టైట్ అవుతున్నాయి అనేసరికి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలాసార్లు. అంటే క్రైస్తవ్యం అనేది ఆశీర్వాద మార్గం అనుకున్నామండి, ఇట్స్ అ వే ఆఫ్ ప్రాస్పెరిటీ అనుకున్నాం. బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, ఆశీర్వాద పదంలో నడవడానికి ఇది ఒక మార్గం అనుకున్నాం, కానీ ఇన్ని శ్రమలు ఉంటాయని అనుకోలేదండి. శ్రమలు వచ్చాయి కాబట్టి ఈ మార్గాన్ని విడిచిపెట్టి, ఇరుకు మార్గాన్ని విడిచిపెట్టి, మేము ఏ విశాల మార్గం నుండి వచ్చామో మళ్ళీ అదే విశాల మార్గానికి వెళ్ళిపోతామని వెళ్ళిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఎందుకంటే వారికి శ్రమలు ఇష్టం ఉండదు. దే డోంట్ వాంట్ టు ఫేస్ ద ట్రయల్స్ అండ్ టెస్ట్. పరీక్షలు వారు ఎదుర్కోవడం ఇష్టం ఉండదు, శ్రమలు ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. యేసు ప్రభు చెప్పినట్లుగా నన్ను వెంబడింపగోరువారు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని యేసయ్య చెప్పిన మాట వారికి ఇష్టం ఉండదు. విశ్వాస జీవితంలో నీవు సిలువను మోయాలి అంటే అర్థం ఏంటంటే, ఒక చెక్క సిలువ చేయించుకొని మన భుజం మీద పెట్టుకొని మోయాలని కాదు, కానీ యు హ్యావ్ అ కప్ ఆఫ్ సఫరింగ్. నీకు కూడా ఒక శ్రమల పాత్ర ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క అనుభవం గుండా దేవుడు తీసుకొని వెళ్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆ శ్రమల మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడే శ్రమల ద్వారా క్రీస్తు స్వారూప్యంలోనికి ప్రతి విశ్వాసి తయారవుతాడు, సిద్ధపరచబడతాడు. పెండ్లి కుమార్తెకు వివాహానికి ముందు నలుగు వేస్తూ ఉంటారు కదండి. బాగా నలుగు వేస్తే బాగా షైన్ అవుతుంది, చాలా అందంగా కళగా తయారవుతుందని. విశ్వాసికి కూడా శ్రమలు అలాంటివి. శ్రమలు మనల్ని దేవుని యొక్క మహిమా రూపంలోనికి మారుస్తాయి. శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడు నీ యొక్క విశ్వాసం గట్టిపడుతుంది, నీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా తీర్చిదిద్దబడుతుంది అని గుర్తించాలి. సో రెండవదిగా షద్రక్ మెషక్ అబెద్నగోల జీవితంలో శ్రమల గుండా మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, శ్రమలలో దేవుని కొరకు నిలవబడే అనుభవం. ఒకవేళ మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా సరే మొక్కేస్తాం అనలేదండి. చాలా సింపుల్. వారికి అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే వెరీ సింపుల్, ఒక్క మొక్కు. ఆ దూరా మైదానంలో నిలబెట్టించబడిన బంగారు ప్రతిమకు ఒక్కసారి నమస్కారం చేసేస్తే ఎస్కేప్ అయిపోవచ్చు. అగ్నిగుండం ఉండదు, టెన్షన్ ఉండదు, అమ్మో ఏమవుతుందో అనే బాధ ఉండదు, ఏది ఉండదు కదండి. చూస్తూ 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 అగ్నిగుండంలో నడవడం అంటే అది సామాన్యమైన విషయమేనా? చూస్తూ చూస్తూ శ్రమల్లోకి వెళ్ళాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ విశ్వాసంలో బలహీనం అయిపోయిన ఇంకెవరైనా షద్రక్ మెషక్ అబెద్నగో స్థానంలో ఉండుంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోయేవారేమో, లేకపోతే ఆ బంగారు ప్రతిమకు నమస్కరించేసేవారేమో, కానీ షద్రక్ మెషక్ అబెద్నగోలు మాత్రం శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డారు. మూడో అనుభవం ఏంటంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో సింహాల బోనులోకి సైతము వెళ్తాడని తెలిసిన, శ్రమ తనకి ఎదురుగా ఉందని తెలిసిన దానియేలు జీవితంలో శ్రమల విషయంలో, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే అనుభవం, ప్రార్థించే అనుభవం. వెన్ డానియల్ ప్రేడ్,
ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దినానికి రోజుకు ముమ్మారు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడంట. దేవుని సన్నిధిలో చేసిన ఆ ప్రార్థనే సింహాల బోనులోకి వెళ్ళిన తర్వాత తిరిగి క్షేమంగా దానియేలును బయటకు తీసుకొని వచ్చింది. షద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో దేవుని కొరకు శ్రమలలో నిలబడినందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనం. అంతటి నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవ ప్రమోటెడ్ అనే మాట, ప్రమోషన్ వచ్చిందంట. అగ్నిగుండంలోకి వెళ్ళొచ్చాక ప్రమోషన్ రావడం ఏంటండి అంటే, అది దేవుడిచ్చిన ప్రమోషన్. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు శ్రమలలో నమ్మకంగా నిలబడితే నిన్ను ఎలా ప్రమోట్ చేయాలో దేవునికి తెలుసు. శ్రమలే వద్దండి అనుకుంటే శ్రమలు ఉండవు, ప్రమోషన్లు కూడా ఉండవు. కొంతమందికి భయం అండి పరీక్షలు రాయాలంటే భయపడితే ప్రమోషన్ ఎలా వస్తుందండి? నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి భయపడిపోతే ఉన్నత స్థితికి ఎలా వెళ్తావు? విశ్వాస జీవితంలో నువ్వు శ్రమలకు పిరికి వ్యక్తిలాగా భయపడిపోతూ కూర్చుంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉండదుగా. దేవుడిచ్చే ప్రతి శ్రమను లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని పట్ల నీకున్న ప్రేమ, విశ్వాసము, భక్తి, నిబద్ధతను రుజువు చేయడానికి వచ్చే ఒక మంచి అవకాశంగా చూడు. గాడ్ విల్ నెవర్ అలౌ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్ టు బ్రేక్ యూ, బట్ హీ విల్ అలౌ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ యూ. అప్పటికప్పటికి చూస్తుంటే నన్ను బ్రేక్ చేస్తున్నాడు దేవుడు అనిపిస్తుంది, కానీ బ్రేక్ చేసి ఇంకా బెటర్ పాత్రగా నిన్ను మేక్ చేస్తున్నాడు. నీకు అర్థం అవట్లేదు. అది నలుగొట్టే అనుభవమే, కన్నీరు కార్చే అనుభవమే, ఒంటరితనము, రోదన, ఆవేదన, అవమానం. ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీకు అవి కనపడుతూ ఉండొచ్చు, కానీ బట్ వెన్ యూ సీ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా అయిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది, అమ్మో దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని నా కొరకు దాచిపెట్టా, ఈ శ్రమల గుండా నన్ను పంపించిందని నీకు తెలిసి నీవు ఆశ్చర్యపోతావు, ప్రభుని స్తుతిస్తావు. దానియేలు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో చివరి వచనం 28వ వచనం, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అనే మాట మనం చూస్తున్నాం. హీ ప్రాస్పర్డ్ అనే మాట. ఇందాకేమో ప్రమోటెడ్ అనే మాట, ప్రాస్పర్డ్ అనే మాట. ఎవరికి వద్దండి ప్రమోషన్ నాకు వద్దనేవారు ఎవరైనా ఉన్నారా? ప్రాస్పెరిటీ నాకు వద్దనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. శ్రమలు వద్దనేవారు మాత్రం అందరం ఉంటాం కదండి. అమ్మో శ్రమలా వద్దు, నాకు వద్దు శ్రమలు, ఇంకెవరికైనా ఇచ్చే, ఆ శ్రమల పాత్ర ఇంకెవరికైనా ఇచ్చేస్తే బాగుండు దేవుడు అనుకుంటాం. కానీ ప్రమోషన్ కావాలి, ప్రాస్పెరిటీ కావాలి, వర్ధిల్లే అనుభవం కావాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళే అనుభవం కావాలి. ఒకవేళ అది నీకు కావాలని కోరుకుంటున్నట్లయితే నీ జీవితంలో వచ్చిన ఈ పరీక్షలో దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని రుజువు చేసుకో. అపవాది కొన్నిసార్లు వచ్చి చెవులో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని తెలుసా? దేవుని దూషించే, దేవుని తిట్టే, దేవుని నిందించే, అవమానకరంగా మాట్లాడే, దేవుని స్తుతించకు, దేవుని ఆరాధించకు, ప్రార్థన చేయకు, నోరు మూసే, ప్రార్థన చేసావు ఇంతకాలం ఏమైంది నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా అని కొన్నిసార్లు నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ దానియేలు వలె, షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె, యోబు వలె నీవు జీవించగలిగితే, శ్రమలలో దేవుని స్తుతించగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని కొరకు నిలబడగలిగితే ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ వారికి శ్రమలు వచ్చిన ప్రతిసారి అన్ని లక్షల మందే, కానీ దేవుడు వారిని గమనిస్తూ వచ్చాడు. గాడ్ యూస్ టు కీప్ అ చెక్ ఆన్ దేర్ యాటిట్యూడ్. కొంతమంది సణుగుతూ వచ్చారంట. సణుగుతున్న వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. సణిగిన వారు సంహారకుని చేత అరణ్యంలో నశించారు అనే మాట ఉంది. అసలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిందే వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి, కానీ దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఎవరంటే సణగిన వారు. కానీ విశ్వాసంతో దేవుని కొరకు నిలబడిన వారు, ఏ పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు ఎదురు చూసిన వారు, దేవుని స్తుతించిన వారు, ఓపికతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టిన వారు, ప్రార్థించిన వారు, వారందరూ మాత్రం అద్భుతమైన విధానంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. పాలు తేనెలు ప్రవహించే దేశం. నీ జీవితంలో కూడా గాడ్ హ్యాస్ అ ల్యాండ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ ఫర్ యూ, ప్రిపేర్డ్ ఫర్ యూ. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కొరకు ఉంచి పెట్టాడు, సిద్ధపరిచి పెట్టాడు. కానీ ఈ శ్రమలలో నువ్వు నమ్మకంగా నిలబడగలిగితే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశం నీకు దొరుకుతుంది. అట్టి కృప, దేవుని కొరకు శ్రమలలో నమ్మకంగా నిలబడే కృప తన ప్రజలైన మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.